శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఆగస్టు నెల 2వ తేదీ ఆదివారం నుండి ఆగస్టు నెల 8వ తేదీ శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధమైనటువంటి ఫలితములు కలగబోతున్నాయి మొదలగు అంశములను ఇప్పుడు చెప్పుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాము. తెలుగు తిథుల ప్రకారంగా ఆషాఢమాస కృష్ణపక్ష తృతీయ ఆషాఢమాస కృష్ణపక్ష చతుర్థి ఆదివారము నుండి ఆషాఢమాస కృష్ణపక్ష దశమి శనివారం పర్యంతం ఈ వారం రోజులు ఎలా ఉండబోతున్నాయి మేషాది ద్వాదశ రాశుల వారికి అనేది ఇప్పుడు చెప్పుకుందాము. ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు 2వ తేదీ సంకష్టహర చతుర్థి ఆదివారము, చక్కగా ఆ రోజున రాత్రి 9:23కు చంద్రోదయ సమయము కాబట్టి 2వ తేదీ చక్కటి సంకష్టహర చతుర్థి కార్యక్రమం ఉంది. చక్కగా గణపతి ఉపాసన చేసుకోవటానికి చాలా అనుకూలమైనటువంటి రోజు. ఇక మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఇప్పుడు చూద్దాము. మేషం అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిపితే మేషరాశి. మేషరాశి వారికి గ్రహ సంచారం గత వారం ఎలా ఉందో దాదాపుగా ఇప్పుడు కూడా అలాగే ఉండబోతోంది. ఒక కుజుడు మాత్రం మిథున రాశిలోకి అడుగు పెడుతున్నాడు. సోమవారం రోజున 3వ తేదీ నుంచి కుజుడు మిథునంలో ఉండబోతున్నాడు. తర్వాత మిథునంలోనే బుధుడు ఉన్నాడు. మేషం నుంచి తృతీయంలో బుధకుజులు, చతుర్థంలో రవిగురులు, పంచమంలో శుక్రకేతువులు. ఇది ప్రధానమైనటువంటి గ్రహ సంచారం. మేషరాశి వారికి కొంత ఉత్సాహం అనేటువంటిది తగ్గిపోతుంది. కొన్ని ఇబ్బందులు వార ఆరంభంలో తప్పకపోవచ్చు, కానీ కొంత అనుకూలత కూడా కొన్ని విషయములలో మీకు ఏర్పడవచ్చు. మేషరాశి వారికి ఒకటే చెప్పబోతున్నాము, ఏమిటి అంటే గ్రహ సంచారంలో కొంత మార్పులు ఉన్నప్పటికీ మీరు ఉత్సాహంగా పనిచేయండి. దానికి తగిన ప్రతిఫలం అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పనులను మధ్యలో ఆపకండి. అలాగే వాయిదా అస్సలు కూడా వేయకండి. ఆర్థిక వ్యవహారములైతే కొంత మేరకు మీకు సంతృప్తికరంగా ఉంటాయి. జీవిత భాగస్వామి ద్వారా ధన ఆస్తి లాభ సూచనలు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. క్రమక్రమంగా కోరిన కోరికలు నిజం అయ్యేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులైతే తప్పకుండా ఉంటాయి. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి ఇప్పుడు అనుకూలత అనేటువంటిది మాత్రం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మేషం నుంచి కనుక చతుర్థంలో ఉన్నటువంటి రవి గురుల యొక్క కలయిక ఏదైతే ఉన్నదో అది కొంత మీకు పర్వాలేదన్నట్టుగా కొన్ని మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. అయితే పంచమ శుక్రయోగం అనేటువంటిది కొంత ధనలాభాదులను కూడా మేషరాశి వారికి ఇవ్వబోతూ ఉన్నది. చాలా వరకు అవరోధాలు వారాంతంలో కూడా తొలగిపోతాయి. అలాగే వ్యాపారంలో లాభము నష్టము సరిసమానంగా ఉంటాయి. ఉద్యోగులకు కొంత శ్రమ ఫలించేటువంటి అవకాశం కూడా ఉన్నది. రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి వారికి ఒక గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులు చాలా కష్టపడవలసినటువంటి సమయము కూడా. మేషరాశి వారు ఈ వారమంతా కూడా గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. ఆదివారం నాడు వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి వ్రత ఆచరణ చేసి గణపతి ఆరాధన చేస్తే కొన్ని ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిస్తే వృషభ రాశి. వృషభ రాశి వారికి గ్రహ సంచారం కనుక చూస్తే వృషభంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు
తృతీయ స్థానమైనటువంటి మిథునంలోకి ఈ మంగళవారం నాడు అడుగు పెడుతున్నాడు. కాబట్టి వృషభం నుంచి ద్వితీయంలో ఉన్నటువంటి బుధ కుజుల యొక్క ప్రభావము, తృతీయ రవి గురులు, చతుర్థ శుక్రకేతువులు. కాబట్టి చతుర్థ శుక్రకేతు యోగం కూడా కొంత ధనలాభాన్ని వృషభ రాశి వారికి సూచిస్తూ ఉన్నది. ఏకాదశంలో ఉన్నటువంటి శనైశ్చరుడు, దశమంలో ఉన్నటువంటి రాహువు యొక్క ప్రభావం. కాబట్టి వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి వ్యాపార లాభాలైతే కనిపిస్తూ ఉన్నాయి. చాలా రోజులుగా నెరవేరినటువంటి ఒక ఆశయం కూడా నెరవేరుతుంది. ఏ పనైనా సరే సకాలంలో పూర్తి చేయండి. చంచల నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఇబ్బందిని కూడా కలిగించవచ్చు. పట్టుదలతో అనుకున్న లక్ష్యములన్నింటినీ కూడా సాధిస్తారు. ఎప్పుడైనా అవసరమైతే జీవిత భాగస్వామి నుంచి సలహాలు అనేటువంటివి కూడా స్వీకరిస్తారు. కొన్ని ఆర్థిక విషయములనేటువంటివి సంతృప్తిని కలిగిస్తాయి. దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు కొన్ని ఈ వారం బుధ గురువారాల్లో కూడా పరిష్కారం కావచ్చు. పొరపాటు జరగనివ్వకుండా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొన్ని పరీక్షలు కూడా మీకు ఎదురు కావచ్చు, వాటిలో కూడా సక్సెస్ను సాధిస్తారు. మీకు ఉద్యోగంలో కూడా మిమ్మల్ని చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు కొంత ఒత్తిడికి గురి చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి మంచి గుర్తింపు అనేటువంటిది కూడా వస్తుంది. కొన్ని విషయాల్లో కూడా పరీక్షాకాలం అనిపించినప్పటికీ అంతిమంగా విజయం మాత్రం మీకే ఉంటుంది. ఎవరి పట్ల విమర్శలు చేయకండి, ఎవరి విషయంలో కూడా మీరు కల్పించుకోవడం అనేటువంటిది వద్దు. కాబట్టి వృషభరాశి వారు మీ బాగోగులు మీరు చూసుకుంటూ ముందుకు వెళ్తే మీకు చాలా చక్కటి ఫలితములు అనేటువంటివి వృషభరాశి వారికి కలుగుతాయి. వృషభరాశి వారు ఈ వారమంతా కూడా శివారాధన, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, అలాగే గురువారం నాడు దత్తాత్రేయ దేవతా దర్శనం చేసుకొని గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాస సమర్పణం చేస్తే సరిపోతుంది. తదుపరి మిథున రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి. మిథున రాశి వారికి గ్రహ సంచారము, మిథునంలో ఉన్నటువంటి బుధ కుజుల యొక్క ప్రభావము. అయితే కుజుడు మంగళవారం నుంచి ఉంటున్నాడు. ఆది సోమవారాలు అనేటువంటివి కొంత పర్వాలేదు. మీకు వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజుడు జన్మస్థానంకి వస్తున్నాడు. తర్వాత ద్వితీయంలో ఉన్నటువంటి రవి గురుల యొక్క కలయిక, తృతీయ శుక్రకేతువులు, అలాగే దశమస్థానంలో ఉన్నటువంటి శనైశ్వరుడు యొక్క ప్రభావము, అలాగే భాగ్యంలో ఉన్నటువంటి రాహువు. చంద్రుడు కూడా ఈసారి కొంత ప్రభావం చూపించబోతున్నాడు ఆదివారం నాడు. కొంత మీకు భాగ్యంలో ఉన్నటువంటి చంద్రుడు కూడా. కాబట్టి మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఈ వారం అయితే తప్పకుండా ఉంటాయి. రాబడి చాలా విషయాల్లో కూడా పెరుగుతుంది. విద్యార్థుల యొక్క ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి అనుకోని అవకాశాలు కూడా వస్తాయి. ప్రయత్నాలు చాలా వరకు కూడా ఫలిస్తాయి. మీ నిజాయితీ మిమ్మల్ని ఉన్నతులను చేస్తుంది. విశేషమైనటువంటి ధనయోగ ప్రాప్తి అనేటువంటిది ఈ వారం కనిపిస్తూ ఉన్నది. ఏ ఒక్క అవకాశాన్ని కూడా మీరు వదులుకోవద్దు. వచ్చిన అవకాశమును అదృష్టంగా మలుచుకోవడం అనేటువంటిది అది మీకు మాత్రమే సాధ్యమయ్యేటువంటి అంశము. సమిష్టి కృషి మంచి ఫలితమును కూడా ఇవ్వవచ్చు. స్థిరాస్తులు కూడా వృద్ధి చెందుతాయి. సావధానంగా ఆలోచించడం అనేటువంటిది చాలా వరకు కూడా అవసరం. కొన్ని సమస్యలు దాదాపుగా పరిష్కారం కాబడతాయి. ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్లు కూడా రావచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త పెట్టుబడులు కూడా సమకూరుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు కూడా రావచ్చు. కళాకారులకు ప్రయత్నాలు సఫలమవుతాయి. కొంత వృధా ఖర్చులు అనేటువంటివి కూడా ఉంటాయి. సొంత నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మిథున రాశి వారికి కలిసి వస్తాయి. వీలున్నంతగా ఇష్టదేవతా స్మరణ ఈ వారమంతా కూడా చేస్తూ ఉండడం అనేటువంటిది కూడా మిథున రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. దత్తాత్రేయ గురుదేవత దర్శనం చేసుకోండి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. చక్కటి ఫలితాలు మీకు సంప్రాప్తం అవుతాయి. అలాగే శుక్రవారం నాడు ఏదైనా గోక్షేత్రంలో గోవులకు గ్రాస సమర్పణం చేయండి. కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వారికి గ్రహ సంచారము వ్యయస్థానంలో బుధ కుజులు
అలాగే రాశిలో సంచారం చేస్తున్నటువంటి రవిగురులు ద్వితీయంలో శుక్రకేతువుల యొక్క కలయిక కాబట్టి ఏకాదశ స్థానంలో కుజుడు, ఏకాదశ స్థానంలో బుధుడు ఉండటము కూడా కొంత ఈ మంగళవారం నుంచి మీకు అనుకూలంగా ఉండబోతూ ఉన్నది. అలాగే అష్టమంలో మన సప్తమంలో ఉన్నటువంటి శనైశ్చరుడి యొక్క ప్రభావం కూడా కొంత మేరకు, భాగ్యంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం కూడా కొంత మీకు ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి వ్యాపార యోగాలైతే ఉన్నాయి. నూతన ప్రయత్నములు దాదాపుగా కూడా ఫలిస్తాయి. సంకోచించకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడం అనేటువంటిది కర్కాటక రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. చాలా కార్యక్రమాలు ఈ వారంలో ఆరంభం అయినటువంటివి కూడా విజయవంతం అవుతాయి. ఆర్థిక పరిస్థితి అనేటువంటిది ఊహించని రీతిలో మెరుగుపడుతుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు కూడా అందుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేయవచ్చు. ఆత్మీయుల నుంచి కూడా పిలుపు రావచ్చు. వ్యాపార పరంగా ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పనిభారం నుంచి కూడా కొంత విముక్తి కలుగుతుంది. దేనికి భయపడకండి. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి కాలం అనేటువంటిది కొంత ఈ వారం సహకరించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగపరంగా ఇన్ని రోజులు ఉన్నటువంటి ఒత్తిడి కూడా కొంత ఈ వారం దూరం అవుతుంది. శాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఆలోచన చేయండి. దాదాపు అన్ని పనులు కూడా మీకు సక్సెస్ అవుతాయి. అంటే మీరు ఎంత శాంతంగా ఉండి అంత పెద్దవారితో మాట్లాడుకోవటం వల్ల కొంత మీకు బాగుంటుంది. ఒక విషయంలో విజయం అనేటువంటిది కూడా సంప్రాప్తం అవుతుంది. ఒక శుభవార్త అనేటువంటిది కూడా వింటారు. అలాగే కొంత వారం చివరలో అనారోగ్య సూచన కూడా ఒక కలవరపాటుకు గురి చేయవచ్చు. వృధా ఖర్చులైతే ఈ వారం అధికంగానే ఉంటాయి. కాబట్టి వృధా ఖర్చులను అరికట్టండి. పెళ్ళిళ్ళు కావలసినటువంటి అమ్మాయిలకు అబ్బాయిలకు సంబంధాలను అన్వేషణ చేసుకోవడం అనేటువంటిది కూడా చాలా వరకు కూడా ఈ వారం కలిసి వచ్చేటువంటి అంశము. కర్కాటక రాశి స్త్రీలకు ఒక బహుమతి అందుతుంది ఈ వారము. కర్కాటక రాశి వారు రామరక్షా స్తోత్ర పారాయణము, రామనామం వ్రాయటము, లిఖిత యజ్ఞము, అలాగే ఆదిత్య హృదయ స్తోత్రపారాయణం చేయటం వల్ల కొంత ఈ వారంలో అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో మీకు పూర్తి అవుతాయి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాస సమర్పణ కూడా చెయ్యండి. తదుపరి సింహరాశి. మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక మనం చూసుకున్నట్లయితే సింహరాశిలో ఉన్నటువంటి శుక్రకేతువులు, వ్యయస్థానంలో రవిగురులు, ఏకాదశంలో బుధ కుజుల యొక్క ప్రభావం కొంత మీకు అద్భుతమైనటువంటి ఫలితములను కూడా ఇవ్వబోతూ ఉన్నది సింహరాశి వారికి. ఏకాదశంలో ఉన్న కుజుడు కొంత భూ సంబంధితమైనటువంటి పనుల యందున్న ఆటంకములను ఈ వారం తొలగింపచేస్తాడు. అయితే అష్టమంలో ఉన్నటువంటి శని కావచ్చు, సప్తమంలో ఉన్నటువంటి రాహుచంద్రుల యొక్క కలయిక కొంత ఆది సోమవారాలు మీకు కొంత గందరగోళాన్ని సృష్టించినప్పటికీ కూడా క్రమక్రమంగా అభివృద్ధి పథంలోకి వస్తారు సింహరాశి వారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు తొందరపడకుండా నిదానంగా పూర్తి చేయండి. ఆర్థిక పరిస్థితి కొంత మేరకు ఈ వారం మెరుగుపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అనుకున్న లక్ష్యములన్నిటినీ కూడా సాధించగలుగుతారు. ఏకాగ్రత అనేటువంటిది చాలా వరకు అవసరం అవుతుంది. ముఖ్యంగా భయపడకండి. ఎవరికో భయపడిపోవటము మొదలైనటువంటివి, ఎందుకంటే సింహరాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటిదే ధైర్యము. ఆ ధైర్యాన్ని మాత్రం విడిచిపెట్టకండి. విపరీతమైనటువంటి చెడు ఊహ అనేటువంటిది కూడా ఉంటుంది. ఏది లోతుగా ఆలోచన కూడా చెయ్యకండి. కొన్ని సందర్భాల్లో కాలం అనేటువంటిది మిశ్రమంగా ఉండటం మీకు కొంత ఇబ్బందిగానే ఉంటుంది. విఘ్నాలను అధిగమించి విజయములన్నింటినీ కూడా సాధించగలుగుతారు. ఎంచుకున్న మార్గంలో ముందుకు నడవండి. ఎప్పటికీ కూడా సింహరాశి వారికి ఒక సూచన, ఇతరుల వ్యవహారముల యందు తలదూర్చడం అనేటువంటిది చెయ్యకండి. వ్యాపార లావాదేవీలు వారాంతంలోనైతే కొంత ఉత్సాహంగానే ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కొంత పదోన్నతి అవకాశాలు కూడా వస్తాయి. పారిశ్రామిక వర్గాల వారికి కొంత రాహు ప్రభావంతో కూడా ఆకస్మికమైనటువంటి విదేశీయానం అవకాశాలు కూడా వస్తాయి. ఆరంభంలో కొంత మానసిక అలజడి ఉన్నప్పటికీ కూడా
క్రమక్రమంగా కూడా సింహరాశి వారికి కొంత బాగానే ఉంటుంది. రుణ సమస్యలు ఎదురు కాకుండా, అంటే అప్పులు మాత్రం చేయకండి, అప్పులు ఇవ్వకండి. ఈ రెండింటిలో కూడా కఠినంగా ఉండటం అనేటువంటిది మంచి సూచన. సింహరాశి వారికి ఈ వారమంతా కూడా విశేషమైనటువంటి ఆదిత్య హృదయము, సూర్య నమస్కారాలు చేయడం మొదలైన పనులు చేయండి. మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా వస్తాయి. అలాగే శనికి సంబంధమైనటువంటి స్తోత్రపారాయణం చేయడము, శనివారం నాడు నవగ్రహముల చుట్టూ ఒక 54 ప్రదక్షిణములు చేయటం వల్ల కూడా మంచి జరుగుతుంది. గోక్షేత్రంలో ఆ రోజు గోవులకు గ్రాసం పెట్టండి, సరిపోతుంది. తదుపరి కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిస్తే కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారము చూస్తే వ్యయంలో శుక్రకేతువులు, ఏకాదశంలో రవి గురులు, దశమంలో బుధ కుజుల యొక్క ప్రభావము. కాబట్టి ఇక్కడ కన్యారాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడి యొక్క ప్రభావం అనేటువంటిది అద్భుతంగా ఉండబోతూ ఉన్నది. కాబట్టి సప్తమంలో ఉన్నటువంటి శని ధర్మం అనేటువంటిది కన్యారాశి వారికి ఈ వారం కొంత కాపాడుతుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా రాబడి ఏదైతే ఉన్నదో ఆది, సోమ, మంగళవారాల్లో కొంత సంతృప్తిగానే ఉంటుంది. రావలసిన పైకం కూడా అందుతుంది. ప్రతి వ్యవహారంలో విజయం అనేటువంటిది కూడా సాధిస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి కూడా కొంత ఉపశమనం అనేటువంటిది కూడా ఉంటుంది. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. మీ సత్తా చాటెందుకు ఇది దాదాపుగా తగిన సమయము అని చెప్పవచ్చు. ఆర్థికంగా బుధ, గురు, శుక్రవారాల్లో కొన్ని శుభయోగాలు ఉన్నాయి. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి భూమి సంబంధమైనటువంటి వార్తలు మీకు చక్కగా ఆస్తి విలువ పెరగడంతో ఆనందంగా ఉంటారు. సంకల్పం సిద్ధిస్తుంది. పట్టుదలతో చేసేటువంటి ప్రతి పని కూడా సక్సెస్కు నిదర్శనంగా నిలబడుతుంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చాలా శ్రద్ధ పెట్టండి. ప్రతి చిన్న విషయాన్ని మనస్సుకు తీసుకోవడం అనేటువంటిది వద్దు. కాలం వృధా కాకుండా ప్రణాళికతో పనిచేస్తే చాలా చక్కగా కన్యారాశి వారికి అయితే ఉంటుంది. కన్యారాశి వారు పారిశ్రామిక వర్గాల్లో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైన పరిస్థితి ఉంది. కొంత వ్యయప్రయాసాలు అప్పుడప్పుడు ఉన్నప్పటికీ కూడా కన్యారాశి దంపతులకు, అలాగే వివాహం కావలసిన వారికి కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి కన్యారాశి వారు ఈ వారమంతా విష్ణు సహస్రనామము, విష్ణు పంజర స్తోత్రము, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. తదుపరి తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి. తులారాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా చూస్తే పంచమ రాహువు, షష్టంలో ఉన్నటువంటి శని, సప్తమ అష్టమ భాగ్యంలో ఉన్నటువంటి కుజబుధుల యొక్క కలయిక, దశమస్థాన రవి గురువులు, ఏకాదశ శుక్రకేతు యొక్క యోగం. ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రుడు తులారాశి వారికి ఈ వారము అద్భుతమైనటువంటి ఫలితములను కూడా ఇవ్వబోతూ ఉన్నాడు. ఆర్థిక పరిస్థితి ఈ వారం తప్పకుండా మీకు మెరుగుపడవచ్చు. నూతన ఉద్యోగం కోరుకునేటువంటి నిరుద్యోగులకు ఈ వారం ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి లక్ష్యాలు త్వరగా పూర్తవుతాయి. నూతన ప్రయత్నములు విద్యార్థులు చేసేటువంటివి సఫలీకృతం అవుతాయి. కాబట్టి తులారాశి వారికి ఏ వైపు చూసినా విజయం అనేటువంటిది తప్పదు అనే విషయం తెలుస్తూ ఉన్నది. అలాగే అనుకున్న లక్ష్యాలను సాధించాలి అన్న తపన కూడా మీలో పాజిటివ్నెస్ అనేటువంటిది కూడా పెరుగుతుంది. నూతన వాహనాలు కొనుగోలు చేయటానికి ఈ వారం కూడా అనుకూలంగా ఉంది. విద్యార్థులకు సంతోషకరమైనటువంటి విషయాలు తెలుస్తాయి. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగానే సాగుతాయి. ఉద్యోగపరంగా పదోన్నతి అవకాశాలు కూడా మీకు ఉన్నాయి. అలాగే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మేలైన ఫలితాన్ని సాధిస్తారు. వ్యాపార పరంగా కూడా బ్రహ్మాండమైనటువంటి విజయం అనేటువంటిది మీకు ఉంది.
అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్ళటం అనేటువంటిది రాజకీయ నాయకులు పెట్టుకుంటే కనుక మంచి అవకాశాలు వస్తాయి. కీర్తి అనేటువంటిది కూడా లభిస్తుంది. అలాగే వ్యాపారాలు విస్తరిస్తారు. కళాకారులకు అవార్డులు కూడా వచ్చే అవకాశం కూడా ఉన్నాయి. ఆంజనేయ దండకం సోమవారం నాడు, మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పారాయణము, అలాగే తులారాశి వారు దుర్గామాత దర్శనం శుక్రవారం చేసుకోవడము, అలాగే వీలైతే ఏదైనా ఒక అద్భుతమైనటువంటి దత్తక్షేత్ర దర్శనం చేసుకుంటే సరిపోతుంది తులారాశి వారికి. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారము చతుర్థ రాహువు, పంచమ శని, సప్తమ అష్టమలో ఉన్న బుధకుజులు, భాగ్య రవిగురులు, దశమ శుక్ర కేతువులు. కాబట్టి భాగ్యంలో ఉన్నటువంటి రవిగురుల యొక్క కలయిక, అష్టమ బుధ కుజ యొక్క పరిపూర్ణమైనటువంటి గ్రహ సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి కొంత శుభకాలము ఇప్పుడు అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఆర్థిక విషయాలు కొంత ఈ వారము ముందుకు దూసుకొని వెళ్తాయి. ఉద్యోగపరంగా ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పడుతున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. విద్యార్థులు తమ ప్రతిభతో పై వారందరినీ కూడా మెప్పిస్తారు. ప్రస్తుత అవసరాలకు తగినట్టుగా ఆలోచించి కార్యాచరణ రూపొందించడం చాలా వరకు కూడా మంచిది. కొంత శ్రమాధిక్యత అనేటువంటిది ప్రతి వారికి కూడా, అంటే ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా కూడా ఉంటుంది. కొన్ని నిర్ణయాలు తప్పనిసరిగా వాయిదా వేస్తారు. వ్యాపారాలు అయితే నత్తనడకన సాగుతూ స్వల్పంగా లాభించవచ్చు. ఉద్యోగులు అదనపు పనిభారంతో కూడా సతమతం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. రాజకీయ వర్గాల వారికి ఈ వారాంతంలో కూడా కొన్ని ఇబ్బందులు కూడా ఎదురు కావచ్చు. విద్యార్థులు బంగారు భవిష్యత్తు వైపు కొంత దృష్టి పెట్టండి. ధనయోగం ఉంది. ముఖ్యంగా కొంత శుక్ర గ్రహ సంచారం యొక్క ప్రభావం కూడా కొంత వృశ్చిక రాశి వారికి పర్వాలేదు. వ్యాపారంలో అలసత్వం అనేటువంటిది, నిర్లక్ష్యం అనేటువంటిది కొంత నష్టాలకు గురి చేయవచ్చు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండమని సూచన వృశ్చిక రాశి వారికి. వృశ్చిక రాశి వారు విష్ణు పంజర స్తోత్రము, షట్పది స్తోత్రము, దేవి కవచ స్తోత్ర పారాయణము చేయండి. అలాగే గురువారం నాడు గోక్షేత్రంలో దత్తుడికి ప్రీతిగా గోవులకు ఏదైనా గ్రాసం పెట్టండి, సరిపోతుంది. తదుపరి ధనుస్సు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం అయితే ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం తృతీయ రాహువు, చతుర్థ శని, పంచమ షష్ఠ కుజుడు, సప్తమ బుధుడు, సప్తమంలో కుజుడు కూడా మంగళవారం నుంచి, అష్టమ రవిగురులు, భాగ్యంలో శుక్రకేతువుల యొక్క ప్రభావం. ఇది ధనుస్సు రాశి వారికి ఈ వారం, అంటే ఈ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహ సంచారం. గ్రహాల్లో కొన్ని ప్రతికూలంగా ఉన్నాయి, కొన్ని అనుకూలంగా కూడా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. కొంత పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం అనేటువంటిది మీకు సంతృప్తిని కూడా ఇస్తుంది. అనేక శుభ పరిణామాలు ఈ వారాంతంలో కూడా మనసుకు గోచరిస్తాయి. వాటిని కార్యాచరణలోకి కనుక తీసుకొని వస్తే లాభపడతారు ధనుస్సు రాశివారు. మనం చూసే దృష్టిని బట్టే భవిష్యత్తును నిర్మించుకోవచ్చు అనే వాక్యమును విద్యార్థులు తలుచుకోవటం చాలా మంచిది. అంటే మీ భవిష్యత్తును మీరు తీర్చిదిద్దుకోవటానికి మీకు ఇప్పుడు గ్రహములైతే అనుకూలిస్తున్నాయి. ఉన్నతమైనటువంటి జీవితానికి ఈ వారం సరి అయినటువంటి ప్రణాళికలు వేసుకోండి. యువకులు, నిరుద్యోగులు మాకేమీ రావట్లేదు, ఏమీ కావట్లేదు అని ఎఫర్ట్లెస్గా మాత్రం ఉండకండి. ప్రయత్నం మానివేస్తే మీకు గ్రహములు కూడా ఏమీ చెయ్యలేవు. కాబట్టి ప్రయత్నంతోనే సాధించగలుగుతారు. కాబట్టి ప్రయత్నం అనేటువంటిది గట్టిగా చేయండి. కొత్త గృహం కొనుగోలు యత్నాలు కూడా ఈ వారంలో సఫలీకృతం కావచ్చు. విద్యార్థులకు సంబంధించిన ప్రతిభ వెలుగులోకి కూడా వస్తుంది. అలాగే
అనవసర ఊహలతో అనవసరమైన ఇమాజినేషన్ వరల్డ్లో ఉండి కాలాన్ని వృధా చేసుకోకండి. మంచి వార్తలు వింటారు, మంచిగా ఉండండి. కాబట్టి ధనుస్సు రాశి స్త్రీలకు కూడా పెళ్లి సంబంధాలు కుదిరే ఆస్కారం ఉంది, కొంత బాగుంటుంది. కాబట్టి ధనుస్సు రాశి వారు ఈ వారం అంతా కూడా మంగళ చండికా స్తోత్రము ఆడవాళ్ళు చేయండి. అలాగే పురుషులు లలితా సహస్రనామము, దేవీ కవచ పారాయణం చేయండి. అర్ధాష్టమ శనిదోష నివారణ కోసం రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ప్రతిరోజు కూడా నవగ్రహ ప్రదక్షిణములు చేయటం మాత్రం మర్చిపోకండి. ఇవి చేస్తే ధనుసు రాశి వారికి కొంత దోషాలు అనేటువంటివి కూడా తొలగిపోతాయి అని కూడా చెప్పవచ్చు. కాబట్టి ధనుసు రాశి వారు ఎంత దైవ బలాన్ని సంపాదిస్తే అంత బాగుంటారనేటువంటి విషయం కూడా మీరు తెలుసుకోండి. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 2 పాదాలు కలిస్తే మకర రాశి. మకర రాశి వారికి గ్రహ సంచారము మకరం నుంచి ద్వితీయ రాహు, తృతీయ శని, పంచమ కుజుడు, షష్ఠ బుధుడు, సప్తమ రవిగురులు, అష్టమ శుక్ర కేతువులు. ఇది మకర రాశి వారికి ఉన్నటువంటి గ్రహ సంచారము. మకర రాశి వారు బాగా పట్టుదలతో కార్యములను ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఆత్మస్థైర్యం ఏదైతే ఉన్నదో అది విజయం వైపు నడిపిస్తుంది. ఆదాయం అయితే కొంత ఆశాజనకంగానైతే ఉంటుంది. ఉత్సాహంగా పనిచేయండి, బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత ఇక దేని గురించి కూడా ఆలోచించవద్దు. భవిష్యత్తు మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళండి. విద్యార్థుల యొక్క ప్రతిభ కూడా ఈ వారంలోకి వెలుగులోకి రావచ్చు. అలాగే చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా కాలం గడుపుతారు. అలాగే ఒక ధైర్యం అవసరమవుతుంది. ప్రతి విషయంలో కూడా తెలియని విషయాల్లో మీకు సంబంధం లేనటువంటి విషయముల యందు తలదూర్చటం అనేటువంటిది అస్సలు వద్దు. గృహ నిర్మాణాది పనుల్లో కూడా ఈ వారంలో పురోగతి అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ఎన్నో రోజులుగా మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న న్యాయపరమైనటువంటి ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎంత ఓర్పు పడితే అంత బాగుంటుంది మకర రాశి వారికి. కాబట్టి మకర రాశి వారికి విద్యార్థులకు ఈ వారం అనుకూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారం చేసేటువంటి వారు కొత్త వ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉన్న వ్యాపారాలైతే చూసుకోండి. కొంత పారిశ్రామిక వర్గాల్లో ఉన్నటువంటి వారికి విదేశీ ప్రయత్నములకు కూడా అనుకూలంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు కూడా ఈ వారంలో కూడా సమకూరవచ్చు. మకర రాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస పారాయణం చేయండి. వారాంతంలో గోక్షేత్రంలో వెళ్ళండి. అలాగే ఆదివారం నాడు ఉండేటువంటి సంకష్టహార చతుర్థికి గణపతి దేవాలయంలో దర్శనం చేసుకొని గణపతికి పూజ చేయించుకోండి, బాగుంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారమంతా కూడా గ్రహ సంచార ప్రకారంగా కుంభంలో రాహుచంద్రులు, ద్వితీయ శని, తృతీయ చతుర్థ కుజుడు, పంచమ బుధుడు, షష్ఠ రవిగురులు, సప్తమ శుక్రకేతువుల యొక్క ప్రభావము. కొంత కుంభరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం ప్రకారంగా ముఖ్యమైనటువంటి పనులు కొంత నెమ్మదించినప్పటికీ అనుకున్న పనులైతే కొంత నెరవేరుతాయి. మనోబలం అనేటువంటిది కుంభరాశి వారికి చాలా అవసరము. ఎందుకంటే భవిష్యత్తు మాది అన్న దృక్పథం పెట్టుకోండి కుంభరాశి వారు. ఇప్పుడు మాకు బాగా లేకపోయినా భవిష్యత్తు బాగుంటుంది, కాలం మనదే అన్న విషయాన్ని గుర్తించే పని చేయండి. ఇప్పుడు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా భవిష్యత్తులో కలిగే మార్పులకు కీలకమవుతాయి. అయితే తొందరపాటు అనేటువంటిది కుంభరాశి వారు పడవద్దు. ప్రతి విషయంలో మిత్రుల సలహాలు సూచనలు తీసుకోండి. ప్రతిఫల అపేక్ష లేకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించండి. కొన్ని అనుకూల ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులకు నూతన ఉత్సాహం అనేటువంటిది ఉంటుంది. రియల్ ఎస్టేట్ వర్గాల వారికి కొంత శుభ సూచకాలు కొంత ఉండవచ్చు. ఎందుకంటే కుంభం నుంచి పంచమంలో ఉన్నటువంటి కుజుడి యొక్క ప్రభావంతో కొంత కుంభరాశి వారికి అనుకూలత ఏర్పడుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో. అలాగే
ఉద్యోగ ప్రయత్నాలు కూడా నిరుద్యోగులకు అనుకూలిస్తాయి. వ్యాపారాలు పర్వాలేదన్నట్టుగానే కొనసాగుతాయి. ఉద్యోగపరంగా ముఖ్యమైనటువంటి సమాచారం అందుతుంది. కళాకారులకు సన్మానాలు పురస్కారాలు కూడా దక్కుతాయి. ఆర్థికంగా మిశ్రమ కాలము. ప్రతి విషయంలో పెద్దవారి యొక్క సలహాలు తీసుకోవడం అనేటువంటిది చెప్పుకోదగినటువంటి అంశం. కుంభరాశి వారు హనుమాన్ చాలీసా, నవగ్రహ స్తోత్రపారాయణము, అలాగే దత్తాత్రేయ స్తోత్రపారాయణము, దత్తాత్రేయ సహస్రనామము, గోవులకు సోమవారం నాడు నానబెట్టినటువంటి బియ్యాన్ని తినిపించండి, సరిపోతుంది. మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. మీనరాశి వారికి గ్రహ సంచారము వ్యయంలో రాహుచంద్రులు ఆది సోమవారాల్లో, అలాగే తృతీయ కుజుడు, చతుర్థ కుజబుధులు, పంచమ రవిగురులు, షష్టంలో శుక్రకేతువుల యొక్క ప్రభావము. కాబట్టి కొంత మిశ్రమమైనటువంటి గ్రహ సంచారం అయినప్పటికీ కూడా అనేకమైనటువంటి పనులకు బీజం అనేటువంటిది పడుతుంది. ఈ వారమంతా కూడా ఉద్యోగపరంగా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ప్రమోషన్ కూడా మీకు ఈ వారం కలగవచ్చు. ఉద్యోగపరంగా ఉన్నత పదవీ లాభ సూచన. నైపుణ్యాలు పెంచుకోవటం ద్వారా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగపరంగా బాగుంటుంది. గొప్ప ఫలితం సాధించవచ్చు. వ్యాపారపరంగా శుభ ఫలితాలు అయితే ఉన్నాయి. పలు మార్గాల్లో లాభాలు అనేటువంటివి కూడా గడిస్తారు. అనుకోని ఖర్చులు మాత్రం గురు శుక్రవారాల్లో ఎదురవుతాయి. బంధువుల సలహాలు సూచనలు పాటించండి. జీవిత భాగస్వామి ద్వారా కూడా కొన్ని లాభాలు కలుగుతాయి. అలాగే కొన్ని విషయముల యందు సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా అదృష్ట ఫలితాలు కూడా కొంత మీకు దక్కుతాయి. చాలా ఆశయాలు నెరవేరేటువంటి సమయం ముందు ఉంది అన్న దృక్పథంతో జీవించడం అలవాటు చేసుకోండి. కుటుంబ సభ్యుల యొక్క ప్రమేయము, వారి సలహాలు జీవితంలో చాలా మార్పులను కూడా తెస్తాయి. అలాగే చాలా వరకు కూడా శ్రేయోభిలాషులు మిత్రుల యొక్క ప్రోద్బలంతో ఒక వారాంతంలో ఒక ఆపద నుంచి కూడా బయటపడేటువంటి సూచన కనిపిస్తూ ఉన్నది. కొంత అనారోగ్య సూచన కూడా అప్పుడప్పుడు మీకు ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి అనారోగ్య సూచనకు కొంత జాగ్రత్తగా ఉండటం అలవాటు చేసుకోండి. అలాగే ఆర్థిక విషయాల యందు కూడా క్రమశిక్షణ తప్పకుండా అవసరం అవుతుంది. మీనరాశి వారికి ఈ వారమంతా శివారాధన, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలతో పాటు ఆదివారం నాడు రాత్రి చంద్రోదయం తర్వాత సంకష్టహర చతుర్థి కాబట్టి ఆ రోజు గణపతి ఆరాధన చేసి భోజనం చేయండి. గణపతి పేరుతో ఒక బ్రహ్మచారికి ఏదైనా కొంత దక్షిణనివ్వండి, కొంత దానం చేయండి. కొన్ని ఆటంకాలు కూడా దూరం అవుతాయి. ఇవి మేషాది 12 రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. ఈ 12 రాశుల వారు కూడా ఈ ఆదివారం నాడు 2వ తేదీ నాడు వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం ద్వారా మహాగణపతి అనుగ్రహాన్ని పొంది సకల కార్యక్రమముల యందు కూడా విజయం పొందవలసిందిగా సూచన చేస్తూ, వ్యక్తిగత జాతకానికి ఈ ఫలితాలకు తేడా ఉంటుంది. కాబట్టి వ్యక్తిగత జాతకంలో జరిగే దశ, అంతర్దశ, మహర్దశలను బట్టి ఫలితాలు కొంత మార్పు చెందవచ్చు. వ్యక్తిగత జాతక ఫలితాల కోసం ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకునేవారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి అదృష్ట సంఖ్యలు, అదృష్ట రాళ్ళు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఏ సంవత్సరం బాగుంటుంది, ఏ సంవత్సరం బాగుండదు, ఇవన్నీ విశ్లేషణగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి నాతో మాట్లాడాలి అనుకున్నటువంటి వాళ్ళు కింద కనిపిస్తున్న అపాయింట్మెంట్ నెంబర్కు ఫోన్ చేసి సోమవారం నుంచి శనివారం దాకా ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల లోపు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడండి. మీ అందరికీ కూడా మహాగణపతి యొక్క ఆశీస్సులు ఇస్తూ వచ్చే వారం మరల కలుసుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్.